ప్యాకింగ్ వీడియో చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, పక్కా చూడండి. చెప్పా కదా చిక్మంగళూరుకి వస్తున్నాం అనేసి. స్టీమ్ అవుటింగ్ గైస్. టోటల్ మేము 17 ఆర్ 19 మెంబర్స్ వచ్చాము ఇన్ మినీ బస్. మా బస్ కూడా అక్కడ ఎందుకు చూసారా. ఇది మా హోమ్ స్టే బ్యాక్ సైడ్. ఇదంతా హోమ్ స్టేనే. ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఈ విలేజ్ అంతా ఫుల్ గ్రీనరీ ఉంది. చిక్మంగళూరు నుంచి సంథింగ్ 20 కిలోమీటర్స్ ఉంటుంది అంతే శక్తి హోమ్ స్టేకి. ఇక్కడ నుంచి మేము వ్యూస్ అన్నీ చాలా దగ్గరగా ఉంటుందని ఇది తీసుకున్నాము. ఈ హోమ్ స్టే అండ్ బస్ ఇవంతా మేము లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నాము. పర్ హెడ్ మేము అరౌండ్ హోమ్ స్టేకి 1300 అండ్ బస్కి కూడా 1300 పే చేసి ఉండొచ్చు. ఇదంతా పర్ హెడ్. ఓవరాల్గా ఎంత అయిందో నాకు తెలియదు, కానీ ఎగ్జాక్ట్గా మేమైతే పర్ హెడ్ ఇది పే చేసాము. బట్ వర్త్ అనిపించింది, మంచిగా ఉంది ఈ హోమ్ స్టే. ఇదంతా ఫుల్ గ్రీనరీగా, అంటే చుట్టూ బిల్డింగ్ చుట్టూ ట్రీస్ ఇవంతా చాలా బాగుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రావాలంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. అంత బాగుంది. అంటే ఇప్పుడు మనం పీస్ఫుల్గా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉంటాము. కనీసం ఇలాంటి ట్రిప్కి వచ్చినప్పుడన్నా పీస్ఫుల్గా హ్యాపీగా ఏం టెన్షన్స్ లేకుండా ఉంటే బాగుంటుంది కదా. సో ఈ ప్లేస్ దానికి వర్త్ అనిపించింది సీరియస్గా. టైం అయింది, అందుకనే బ్యాక్ సైడ్ మా టీఎల్ సెటిల్మెంట్ చేస్తున్నారు పేమెంట్ అంతా. అతని కోసమే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు తెలుగులో మాట్లాడతాడు. చాలా క్యూట్గా ఫన్నీగా ఉంటుంది. బాగా ఎంజాయ్ చేయండి గైస్ చూసి. ఫేవరెట్ టీమ్ ఇప్పుడు తిక్క తిక్క చేష్టలని చేస్తుంటాడు. ఏంటి చేయట్లేదు నేను. తెలుగు రాయ్ గైస్, కానీ తెలుగులో మాట్లాడతాడు. ఫ్యాన్స్ నాకు తెలుగు శుభ్రంగా వస్తాయి. ఇంకా అందరం చిక్మంగళూరు వచ్చాను అండ్ మస్త్ డాన్స్ ఫన్ చేసాను. ట్రిప్ బాగా ఫుడ్ తిన్నాను. సరే, ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగా పర్ఫెక్ట్ గా. ఏమేమి తిన్నా? సాంబార్, ఇడ్లీ, బిసిబెలాబాద్, చట్నీ, చికెన్, రైస్. నైట్ ఏం తాగినావు? సీక్రెట్ గైస్ క్యూట్ గా మాట్లాడినాడు కదా గైస్. మీకు సామ్సంగ్ బ్రో క్యూట్ గా అనిపిస్తే నాకు కమెంట్ లో మెన్షన్ చేయండి. ఫ్యాన్స్ ప్లీజ్ కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. సబ్స్క్రైబ్. yes, thank you. సెలబ్రిటీని చూపిస్తాం. నిజంగా మీరు ఏ మాట మాట్లాడినా కూడా మాటకు ముందు పాట, మాట తర్వాత పాట, మాటకు ముందు సినిమా, మాట తర్వాత సినిమా డైలాగులు వెతుకుతాడు గైస్. సీరియస్లీ ఆయన పేరే ఫిరోజ్. రండి సార్, దయచేయండి. చూడండి, ఇప్పుడు కూడా మాట్లాడేటప్పుడు కూడా డాన్స్. ఏదన్నా ఒక మాట చెప్పు. లైఫ్లో ఎప్పుడు కానీ మీరు పైకి రావాలంటే కొంచెం అప్పుడు అందరికన్నా ఫస్ట్ మీరు పైకి వస్తారు. లిఫ్ట్ కూడా ఎక్కచ్చు, కానీ లిఫ్ట్ ఒకసారి జామ్ అయిపోతుంది. స్టెప్స్ జామ్ కావు, నువ్వు జామ్ అవుతావు తప్ప స్టెప్స్ జామ్ కావు. కాబట్టి ఎప్పుడు కానీ కష్టపడి పైకి రావాలి నేర్చుకోండి. కష్టపడి పైకి రావాలంటే మెట్లు ఎక్కాలి. ఆరాంగా లిఫ్ట్లో వచ్చేద్దాం అనుకుంటే కుదరదు. సో ఆల్ ద బెస్ట్. లైఫ్లో పైకి రావాలంటే ఏం చేయాలి? స్టెప్స్ ఎక్కాలి. ఇలాంటి కుళ్ళు జోకులు చెప్పేది ఎవరంటే ఫిరోజ్. అది గైస్, అది ఫిరోజ్ స్టోరీ. థాంక్యూ ఫర్ ఇన్స్పైరింగ్ us. నేను చిన్నప్పటి నుంచి అంతే. సో కమింగ్ బ్యాక్ టు రూమ్ టూర్ వచ్చేసి గర్ల్స్కి ఇచ్చారు. ఆ సెకండ్ రూమ్ కూడా గర్ల్స్కే, బికాస్ మేము 8 మెంబర్స్ ఉన్నాము. ఇక్కడ 5 బెడ్స్ ఉన్నాయి. రూమ్స్ కాకుండా మాకు ఒకే రూమ్ ఇద్దాం అనుకున్నారు. ఓనర్ వాళ్ళు ఉండే పైన రూమ్ ఇద్దాం అనుకున్నారు. బట్ మాకు ఇక్కడే క్లైమేట్ బాగుంది, అంటే ఫ్రంట్ సైడ్ గ్రీనరీ ఉంది, వి విల్ అడ్జస్ట్ అని చెప్పేసాము. సో అందుకని పక్క రూమ్ కూడా మాకు ఇచ్చేసింది. బట్ దాన్ని బాయ్స్ కబ్జా చేసేసారు గైస్. ఇట్స్ ఓకే, వి విల్ అడ్జస్ట్ అనేసి వదిలేసాము. ఇంకా ఇది రూమ్. 2 విండోస్ అయితే ఉన్నాయి. ఒకటి సోఫా ఉంది, చైర్ అనుకోండి దాన్ని. సో మేము ఇక్కడికి సాటర్డే ఆఫ్టర్నూన్ వచ్చాము. ఆఫ్టర్నూన్ కదా, కొంచెం మాకు వేడిగా అనిపించింది. ఫ్యాన్ లేకపోయేసరికి అయ్యో మేము ఎలాగుంటాము నైట్ అని అనిపించింది. బట్ నైట్ వెదర్ అయితే చాలా కూల్గా ఉండింది. మాకు ఒక దుప్పటి ఉన్నా కూడా సరిపోలేదు, అంత చలి అయిందనమాట. సో ఓకే, అప్పుడు మేము రియలైజ్ అయ్యాము ఫ్యాన్ లేకుండా కూడా ఓకే బాగానే ఉంది అనేసి. బట్ స్టిల్ పక్క రూమ్లో బాయ్స్ అడిగినట్టున్నారు, ఒక ఫ్యాన్ అయితే ఉంది అక్కడ.
మాకు హోమ్ స్టే వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేశారు. సాటర్డే లంచ్, ఆఫ్టర్నూన్, అలాగే నైట్ డిన్నర్, సండే మార్నింగ్ టిఫిన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫుడ్ చాలా బాగుంది. ఓనర్ ఆంటీనే ఫుడ్ అంతా ప్రిపేర్ చేశారు. ఇక్కడ ఒక్కటే అనిపించింది నెగెటివ్గా, అంటే హాట్ వాటర్ రాలేదు. ఇంత చలిలో హాట్ వాటర్ రాకపోతే చాలా కష్టం అవుతుంది కదా. మేము అడిగామో లేదో తెలియదు కానీ ఓకే, ఇంకా ఏం చేయలేం కదా, ఇంకా దాంతోనే స్నానం చేసుకున్నాము 2 times. అంటే సాటర్డే సండే 2 days హాట్ వాటర్ లేకుండా చల్ల నీళ్ళతో చాలా ఏం చేయలేం కదా, సో అడ్జస్ట్ అయిపోయాము. మెయిన్ స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే ఓనర్ అంటే చెప్పింది, మనం చెప్పాలి ఎక్కడ పడితే అక్కడ వదలకూడదు అంట. ఇక్కడ మాత్రమే వదలాలంట, లేకపోతే అవుట్ సైడ్. ఒకసారి ఇలా చూపివా, అవి సర్దింది నేనే, రూమ్ ఊడ్చింది నేనే, లగేజ్ అంతా బంగారం గైస్, బంగారం. సీరియస్ గా అంటే మరి నాకు మాకైతే ఒక 10 times అనే చెప్పింది స్లిప్పర్స్ అన్ని అక్కడ వదలండి అని చెప్పేసి. నిజంగా రూమ్ చాలా నీట్ గా ఉంది. క్లీన్ చేయకముందు కూడా మా రూమ్ నీట్ గానే ఉంది. సమ్ ట్యాగ్స్ అవన్నీ పడున్నాయి కానీ నార్మల్ గా అయితే నీట్ గానే ఆ ట్యాగ్ ఇక్కడ మంచిలా దే క్లోజ్ డోర్ గైస్. మేము వస్తున్నాం వీడియో తీస్తున్నాం అనేసి క్లోజ్ చేసుకున్నారు గైస్. సీరియస్లీ సో ఈ పైన రూమ్ బాయ్స్కి ఇచ్చేసారు బికాజ్ వాళ్ళు టోటల్ 11 members ఉన్నారు అనుకుంటా. సో 10 beds ఉన్నాయి. సో సెట్ అయిపోతుంది వీళ్ళకి. వెంటిలేషన్ ఇక్కడ కూడా మొత్తం బాగుంది. సో 2 washrooms ఉన్నాయి అనుకుంటా, నేను సరిగ్గా చూడలేదు. అందరూ పడుకొని ఉన్నారు బికాజ్ నైట్ అంతా ఫుల్ డ్యాన్స్ చేసి సాటర్డే నైట్, సో అందుకని పడుకున్నారు. ఎందుకంటే ఇంకా 11కి చెక్అవుట్ చేయాలి కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా స్టంట్ ఏందో చెప్తాను ఇప్పుడు. యాక్చువల్గా మేము సాటర్డే ఎర్లీ మార్నింగ్ లాగౌట్ తర్వాత 3 o'clockకి స్టార్ట్ అవ్వాలి, కానీ అవ్వలేదు. నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చానమాట. వచ్చి చూస్తే ఇంకా ట్రావెలర్ అతను రాలేదు. సో మనం వెయిట్ చేయాలి, అతను కాల్ చేస్తున్నాం పిక్ చేయట్లేదు అన్నారు. బట్ మేము 11కి కాల్ చేసినప్పుడు ఆయన పిక్ చేశాడు, పిక్స్ పెట్టాడు, ఓకే వస్తున్నాను అన్నాడు. మళ్ళీ మేము 3 o'clock బయటకు వచ్చి చేస్తే అసలు 3 AM, అది కూడా ఎర్లీ మార్నింగ్, పిక్ చేయలేదు. మాకు ఏం అర్థం కాలేదు అసలు. చాలా టైమ్స్ ట్రై చేసాము బట్ స్టిల్ నో రెస్పాన్స్. అసలు ఫస్ట్ పిక్ చేశాడంట, మళ్ళీ కట్ చేశాడు, స్విచ్ ఆఫ్, బిజీ, ఎన్ని టైమ్స్ ఇన్ని అయిందనమాట. సో మేము ఇంకా వెళ్ళమేమో అని హోప్స్ వదిలేసుకున్నాము. బట్ ఓకే, మేము 6:30, 7 వరకు వెయిట్ చేసామన్నమాట. ఓకే ఎవరైనా దొరకపోరా. బట్ కానీ ఇంకోటి ఏంటంటే సాటర్డే సండే కదా ఉండవేమో అని అనుకున్నాం. లాస్ట్కి ఒక ట్రావెలర్ అతను దొరికారు. ఇంకా అతను ఓకే స్టార్ట్ అవుతున్నాను, సిల్క్ బోర్డ్లో ఉన్నాను అని వచ్చేసాడనమాట. 6:30, 7 o'clockకి మేము స్టార్ట్ అయ్యామో లేదో ఫుల్ డ్యాన్స్ అన్నీ. మేమైతే అసలు 3 o'clock నుంచి 6:30 వరకు ఆఫీస్లోనే ఉన్నాం గైస్. అసలు అక్కడ యాంఫీ థియేటర్ దగ్గర కూర్చొని ఉన్నాము. ఎప్పుడు అంతసేపు మేము అలా కూర్చోలేదు సీరియస్గా. చూడండి బ్రో, స్మైల్ బ్రో. హలో జెఫ్రిన్, హాయ్. దట్ ఈస్ యువర్ హాయ్ లైక్ దిస్. ఫైనల్లీ ట్రావెలర్ అయితే వచ్చేసింది. సో లెట్స్ గో టు ద వీడియో గైస్. Hey.
బస్సు ఎక్కడం లేట్ గైస్ అసలు. ఎక్కగానే ఇంక ఫుల్ డాన్స్ అనమాట. అసలు మాకు ఫుడ్ మీద ధ్యాసనే లేదు. లాస్ట్‌కి మా టీఎల్ ఓకే వెళ్ళి తిందాము. మళ్ళీ మనకి లంచ్ చేసేసరికి లేట్ అయిపోతుంది. కొంచెం తినండి అందరూ అనేసి వచ్చేసామనమాట. ఇది ఎక్కడో తెలీదు ప్లేస్ నాకు అంత ఐడియా లేదు. కానీ ఫుడ్ అయితే ఓకే. ఓకే అనిపించింది. అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదనిపించింది. 2000 అయింది అరౌండ్ 2000 ప్లస్సే అయిందనుకుంటా. మరి మేమంత ఐటెమ్స్ కూడా తీసుకోలేదు. జస్ట్ ఇడ్లీ, నార్మల్ దోస ఇవే తీసుకున్నాము. ఒకవేళ మేము 3:00కే స్టార్ట్ అయ్యుంటే అసలు మా ప్లాన్ ఇదే కాదు. మేము వాటర్ ఫాల్స్‌కెళ్ళి అక్కడ నుంచి రూమ్‌కి డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఓకే. మేము ఆఫ్టర్‌నూన్ 2:00కి రీచ్ అయ్యాము రూమ్‌కి. ఇంక అందరం ఫ్రెష్ అయిపోయి ఇక్కడ టెంపుల్ ఉంది అంటే ఇక్కడికొచ్చాము. ఇక్కడ టెంపుల్ దగ్గర వ్యూ అంతా చాలా బాగుంది. సో, ఆ వ్యూ చూడ్డానికొచ్చాము. వచ్చామో లేదో ఫుల్ వర్షం పడిందనమాట. మేము ఫ్యూ రీల్స్ అలాగే మంచిగా ఫోటోస్ తీసుకున్నామనమాట. లోపలికెళ్ళే ఛాన్స్ రాలేదు. బికాజ్ మేము వెళ్ళకూడదనమాట. చూడండి ఇక్కడ మేము అన్నీ రీల్స్ అన్నీ చేసుకుంటున్నాము. ఫన్నీ వీడియోస్ అసలు ఎట్లా ఎగురుతున్నాం చూడండి. వ్యూ చూసి రూమ్‌కైతే వచ్చేసాము. లిటరల్లీ చాలా టయర్డ్ అయిపోయాము అందరము. పడుకునేసాము. వాళ్ళు 7కి స్టార్ట్ చేస్తాము ఈ క్యాంప్ ఫైర్ అని చెప్పారు. చెప్తే మా వాళ్ళందరూ లేచింది మాత్రం అందరూ 8:00, 8:30 అలా లేసారు. బికాజ్ అందరూ పడుకునేసారు. ఎవరికీ మెలకువ లేదు. లేయాలని కూడా అనిపించలేదు అంత వెదర్‌కి. సో, లాస్ట్‌కి లేచి క్యాంప్ ఫైర్ బాగా ఎంజాయ్ చేసాము. నైట్ చిల్లీ చికెన్ పకోడీ, ఇంకా వెజ్ వాళ్ళకు కూడా ఏదో కర్రీ చేశారు. చపాతీ, చట్నీ, ఇంకా కలర్ రైస్. ఆంటీ అయితే చట్నీ సూపర్‌గా చేస్తుంది. అసలు నేను చికెన్ కూడా టచ్ చేయలేదు తెలుసా. అంత బాగుంది చట్నీ అయితే చపాతీతో. ఫుల్‌గా ఎంజాయ్ చేశాను నేను. సో, ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్‌కి అయితే వెళ్తున్నాం మేము. యాక్చువల్గా 5:30కి స్టార్ట్ అవ్వాలి. అందరూ లేచి స్టార్ట్ అయిపోయేసరికి అరౌండ్ 6:30, 7:00 అయింది. ఆ టైంకి మంచు చూడండి ఎంత బాగా కురుస్తుందో. ఇది మేము కొంచెం వరకు వెళ్ళామన్నమాట. దాని తర్వాత ఇంకా పైన టెంపుల్ ఉంది. సో, అక్కడికి వెళ్ళకూడదు అనేసి కొంతమంది వెళ్ళలేదు అండ్ నేను వెళ్ళలేదు. ఇక్కడ టెంపుల్ అండ్ ఇంకా చాలా వ్యూ ఉందంట బ్యాక్ సైడ్. నేను ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు పైన. బట్ కానీ చాలా బాగుంది. నేను అసలు మిస్ అయ్యా చూడడము, ఫొటోస్ తీసుకోవడము, రీల్స్ తీసుకోవడము. ట్రెక్కింగ్ నుంచి రాగానే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం. మళ్ళీ స్టార్ట్ అవ్వాలి కాబట్టి మేము ట్రెక్కింగ్ నుంచి 9:00కి 9:30కి అలా వచ్చేసాము. ఆంటీ మాకు ఇడ్లీ, బిస్బెల్లబాత్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తే చాలా బాగుంది టిఫిన్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఇది మేము వెళ్తుండగా ఇక్కడ ఒకే వ్యూ బాగుందనేసి అందరం దిగాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము లొకేషన్ బాగుందనేసి. గాయ్స్ ఇప్పుడు మనం వాటర్ దగ్గరికి వచ్చాం గాయ్స్. లోపల పోయి ఈదుతాం గాయ్స్. ఇప్పుడు నిన్ను కొడతాను గైస్ నేను ఇప్పుడు. నన్ను ఇమిటేట్ చేసినావు అంటే నేను ఎందుకు చేసిన నేను ఇన్స్టాగ్రామ్లో చూసి జస్ట్ చూడు తాగుదాం. హాయ్ గాయ్స్. జస్ట్ తాగుదాం. హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? ఫుల్ ఎండ పెడుతూ ఇదే పెడతా యూట్యూబ్లో. మీ అమ్మ కొడుతుంది అట్లే. పో. వీళ్ళకి ఎప్పుడు ఇవే గాయస్. రాదు ఒకసారి. బాగుంది కదా. ఇందులో ఇలా ఫోన్ పెట్టేసుకొని వెళ్ళిపో అట్లే. ఇలా ఫోన్ పెట్టేసుకొని ఇట్లా గమ్మని వెళ్ళిపోవాలా. ఆయన చూసినాడంటే ఈ బ్యాగ్ 450 రూపీస్. చేతిలో ఇట్లా వేసుకొని వెళ్ళిపోయేదానికి 450 పెట్టాలి. అవసరం కదా. 450 రూపీస్. అది అలా ఆడేకి అది 100 రూపీస్ అంటే కదా. ఈ ఆదియోగి బాగుంది అంటే మా చెల్లి సరే అని తీసుకుందాం అనుకున్నాము. 250 చెప్పాడు. బట్ లాస్ట్కి బార్గెయిన్ చేస్తే దాన్ని 150కే ఇచ్చాడు సీరియస్గా. అలా అని మేము 2 తీసుకున్నాము. బోట్ రైడ్ ఆప్షన్స్ చూస్తున్నాము ఎవరు ఏది ఎక్కాలి అనేసి. కానీ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మాకు ఏది అంటే ఇంతమంది ఉన్నాం కదా, ఓకే ఇదొద్దు అని అనుకున్నాం. కానీ లాస్ట్కి బోట్ రైడ్ అయితే చూస్ చేసుకున్నాము.
పర్ హెడ్ 200 అన్నారు. కానీ ఈ బనానా రైడ్ వచ్చేసి లాస్ట్‌కి వచ్చేసరికి వాళ్ళు సడన్‌గా వాటర్‌లోకి పడేస్తారంట. కొంతమంది వాటర్‌లో పడొద్దు, కొంతమంది వాటర్‌లో పడాలి అనేసి ఓకే. 10 మెంబర్స్ వస్తున్నారంటే 5 మెంబర్స్ వాటర్‌లో పడరు, 5 మెంబర్స్ వాటర్‌లో పడాలి అని చూస్ చేసుకున్నారు. బాయ్, హ్యాపీ జర్నీ, బాయ్ బాయ్. పైన పెట్టుకో కాలు, దాని లోపల దూర్చే కాలు, నిదానంగా పట్టుకోండి. నాకు నచ్చలేదు బాయ్. బాయ్. బాయ్, గట్టిగా పట్టుకోండి. బనానా రైడ్ అని పోయినాం గైస్. 200 రూపీస్, 200 అక్షరాల 200 రూపీస్. కనీసం 2 నిమిషాలు కూడా లేదు అది. అలా వెళ్ళి అలా వచ్చేసాం. కానీ మా ఫ్రెండ్స్ ఇంజన్ ఆగిపోతూనే ఉంది. 3 times ఆగింది. 4th time స్టార్ట్ అయింది. వాళ్ళ సో ఇట్ డిడ్ంట్ టర్న్ ఆఫ్. వాళ్ళ అదృష్టం గైస్, ఇంతసేపు నీళ్ళలోనే ఉన్నారు వాళ్ళు. ఇక్కడ వాటర్‌లో పడతారు. నాకు కూడా అందులోనే వెళ్ళాలనిపిస్తుంది. బట్ వేరే ఆప్షన్ లేక ఇంకా అలా అయిపోయింది. బట్ వాళ్ళు మాత్రం వాటర్‌లో బాగా ఎంజాయ్ చేశారు. నాకు కుళ్ళొచ్చింది బాగా. బోట్ రైడ్ తర్వాత డైరెక్ట్గా మేము బెంగళూరుకి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. కానీ డ్రైవర్ అన్న ఈ టెంపుల్ బాగుంటుంది చూడండి అంటే అందరూ వెళ్ళారు. చాలా బ్లెస్డ్ అనిపించింది నాకు ఫోటోలు చూస్తేనే. నాకు డైరెక్ట్గా వెళ్ళే ఆప్షన్ లేదు. దాని తర్వాత బయట కొన్ని షాప్స్ ఉన్నాయి. మధ్యలో ఐ మీన్ స్టోన్తో ప్రిపేర్ చేస్తారు. అది మధ్యలో తాబేలు వచ్చి ఉంటుంది. అది బాగుంటుంది అనేసి ఇంట్లోకి ఒకటి తీసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో అన్నీ. 800 చెప్పింది. నేను బార్గెయిన్ చేసి దాన్ని 400కి తీసుకున్నాను. తర్వాత లంచ్ చేస్తున్నాం అనమాట. ఇది ఈవినింగ్ 5 o'clockకి. మండి ఇవన్నీ లేవు అంటే ఇంకా ఏదో ఒకటి తీసుకున్నాము. బట్ స్టిల్ ఫిష్ ఇవన్నీ చాలా వెరైటీస్ తీసుకున్నా కూడా అరౌండ్ 4K అయింది అంతే. చాలా వర్త్ అనిపించింది. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. లవ్ యూ గైస్. బాయ్. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.